శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారిని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మావతి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్ దంపతులకు ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు మేళ తాళాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అయ్యన్న పాత్రుడు దంపతులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించారు. అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరు ఊహించలేని ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండుగ జరుగుతుందని కమిటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రోజు అడుగుతున్నాను, ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. ఈ దసరా ఉత్సవాలు ఈ 10 రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు. ఈ 10 రోజుల్లో 25,000 మంది పూజ చేస్తారు. తక్కువ కాదు. 10 రోజుల్లో అమ్మవారి పూజ దగ్గర ప్రసాదం 25,000 మంది పూజ చేస్తారు. కమిటీ వారికి, పూజారులకి, అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను. నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను, రోజు ఎక్కడ 2-3 గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనబడ్డారు నాకు. అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద నమ్మకంతో, భక్తితో ప్రజలందరూ కూడా. అలాగే నేను విజయవాడలో చూశాను, మన విజయవాడలో ఉన్నాను నేను. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను. విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి బ్రహ్మాండంగా జరిగింది. ఎప్పుడూ లేదు, చిన్నప్పటి నుంచి వస్తాను విజయవాడలో. ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు, బ్రహ్మాండంగా చేశారు. మైసూరులో దసరాకి బ్రహ్మాండంగా చేస్తారు. ఇండియా మొత్తం మీద మైసూరు బ్రహ్మాండం జరిగింది ఆ రోజుల్లో. ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు. అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేస్తున్న సందర్భాలు మనం కళ్ళారు చూస్తున్నాం. ఇక నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, చెప్పాల్సిన లేదు. అయితే నాకు ఒకటి అదృష్టం ఏంటంటే, మరి భగవంతుడి దయ వల్ల ఇదే నర్సీపట్నంలో ఈ అమ్మవారికి శంకుస్థాపన చేసింది నేనే. ఆ అదృష్టం నాకే దక్కింది.